మన 6th క్వశ్చన్కి వచ్చేసాం. తెలుగు సినిమాల్లో ఐటమ్ సాంగ్ అందం. నో. ఎస్. ఓకే, ఒక్క రాంగ్ ఆన్సర్. ఎస్ అన్నాను. ఐటమ్ సాంగ్స్ బాగుంటాయి కదా లేదా? ఓకే, ఎస్ అంటే కరెక్ట్ ఆన్సర్ ఏమనుకున్నాను. ఎస్ అన్నావు. ఐటమ్ సాంగ్స్ బాగుంటాయి కదా. నా ఉద్దేశం అన్నాను. ఓకే, నేను ఎంజాయ్ చేస్తాను. ఇక్కడ మీ ఉద్దేశం కాదు, ఆవిడ ఉద్దేశంలో ఏమై ఉండొచ్చు అని కొంచెం నా యాంగిల్లో ఆలోచించాలి. కొంచెం ట్రాక్ లో పక్కన పెట్టా. సర్లే, పోయింది. ఒక పాయింట్. చలో. లక్, ఫేట్ లాంటివి నందిని నమ్ముతారు. నో. నేను ఏమిచ్చాను ఆన్సర్ నేనే మర్చిపోయాను. లక్ అండ్ ఫేట్ లాంటివి మీరు నమ్ముతారు. నమ్ముతానా? నమ్ముతానా? నన్ను అడుగుతున్నారా? అంటే నేనేం టిక్ పెట్టాను నాకు గుర్తులేదు. సరే, అక్కడ చెప్పు, నేను విన్ను. ఫస్ట్ ఆన్సర్ ఇచ్చేసారు. షుడ్ ఐ టేక్ దట్? ఫేట్ లాంటివి నందిని నమ్ముతుందా? నో. నో. yes actually నందిని, you won the gift hamper already. అంటే అయినా సరే స్మాల్ క్లారిఫికేషన్ ఆన్ దట్. లక్, ఫేట్ అంటే వాడు చూసిన యాంగిల్ వేరు, నేను చూసిన యాంగిల్ వేరు. అంటే ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ. నేను ఒకటి చెప్తాను, నాకు తను కొంచెం జాతకంలో అట్లా నమ్ముతుంది. బట్ లక్, అది లక్ తోనే అవుతుందని నమ్మదు. షీ వర్క్స్ హార్డ్. నేనేం నమ్ముతానంటే ఎవ్రీబడి హ్యాస్ అ డెస్టినీ. అలాగని మనం ఓహో అది అవుతుంది కూర్చుంటే ఏది జరగదు. యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్. కానీ డెస్టినీ అనేది అందరికి రాసి పెట్టి ఉంది. ఇది జరుగుతుంది అంతే. సో దట్ ఆల్సో మీన్స్ కొంచెం లక్, ఫేట్ అనేది కూడా ఉంది. ఒక ఎలిమెంట్ ఉండొచ్చు అంతే. లక్, ఫేట్ మా విషయంలో మేము ఇద్దరం కలవటమే. అదే సంబంధం లేదు కదా. చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు రాసి పెట్టి ఉంది కాబట్టి నేను ఇలా నా ఫస్ట్ సినిమా వాడి ద్వారా జరగాలి, వాడి ఫస్ట్ సినిమా నా ద్వారా జరగాలి అని రాసి పెట్టి ఉంది ఎక్కడ. లేకపోతే ఇట్ వాజ్ వాడెక్కడో నేనెక్కడో కలిసే వాళ్ళం కూడా కాదు. ఇట్స్ నాట్ ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో లక్ అండ్ ఫేట్. డెఫినెట్లీ. 2 రాంగ్ ఆన్సర్స్. ఓకే, నేను ఫ్రెండ్షిప్ కోసం నందుని గెలిపించాను. సాక్రిఫైస్ నాకు తెలుసు ఆన్సర్, కానీ సరే ఓకే. ఫీమేల్ డైరెక్టర్స్ ఫ్యాక్షన్ సినిమాలు తీయలేరు. ఇన్ షార్ట్, నందిని ఫ్యాక్షన్ సినిమాలు తీయలేరు. నో. ఎర్రగా తీసేస్తాను నా ఫీలింగ్. ఓకే, అబ్సల్యూట్లీ రైట్. మీ ఇద్దరికే తెలియాలి అదేంటి అనేది, ఎందుకంటే అన్ని స్క్రిప్ట్లు డిస్కస్ చేసుకున్నారని చెప్తున్నారు. అంటే ఫ్యాక్షన్ సినిమాలు అంటే నేనైతే ఇప్పుడు దాకా వచ్చినట్టు ఉండవు గ్యారంటీగా. వాటన్నిటిని ఉత్తికి పడేసి పిండి ఆరేసేస్తుంది. వెరైటీగా ఉంటాయి అవి కూడా. ప్రూఫ్ చేస్తే బాగుంటుంది. అంటే మేము చాలా సార్లు జోకులు వేసుకుంటా ఉంటాం ఫ్యాక్షన్ సినిమాల మీద. జోక్స్ అది ఏ రకంగా అన్నది ఒక చిన్న సీన్ చెప్పరా? పర్వాలేదు, ఇంత డిస్కషన్ లో ఒక్కటి చెప్తే ఏమైపోదు. నేను చెప్పనా తన సీన్ ఇప్పుడు ఆ ఫ్యాక్షన్ లీడర్ అనమాట. అప్పట్లో సుమోలు అన్ని థియేటర్ బండ్లు అని. ఆ ఫ్యాక్షన్ లీడర్ కరెక్ట్ గా ఇంట్లో నుంచి బయటకు వచ్చి థియేటర్ బండ్లు అంటే బండ్లన్నీ వెళ్ళిపోతాయి లైన్లో. ఈయన వదిలేసి వెళ్ళిపోయారంటే గేట్ అన్ని అలా ఓపెన్ అయిపోయి బండ్లన్నీ వెళ్ళిపోతాయి అనమాట. ఉన్న 5 ఎక్కడ మిగిలిపోతాడు. ఇలాంటివన్నీ ఏదో జోకులు వేసుకున్నా. ఓకే, ఎక్కువ డబ్బులు ఉండటం కంటే మంచి పేరు ఉండటం ముఖ్యం. అర్థం చేసుకో, క్లారిటీ. ఎక్కువ మనీ కన్నా ఫేమ్ అండ్ రెస్పెక్ట్ ఇస్ ఇంపార్టెంట్. Definitely, there's no doubt. I think everyone agrees with that. Okay, absolutely right. And last question, easiest question, film industry lo relationships materialistic. Anni relations materialistic? No. So you're 8 on 10 and 9 on 10. So ee round ki Nani తన గిఫ్ట్ హ్యాంపర్ ని ఫ్రెండ్ కోసం త్యాగం చేసి బయట గెలిపించి బయట లాక్కుండా. ఓకే, కంగ్రాచులేషన్స్ నందిని. సూపర్. నేనేంటో మీరు లేచిపో అంటే ఫ్రెండ్కి వచ్చినప్పుడు అలా కుదరదా? యు నో నాని బెటర్ అని ప్రూవ్ చేసుకున్నాను. కరెక్ట్.